ఏ రామావా వచ్చావా విను. అసలు నిజం బయటపడింది. కాని అది ఇలా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. అప్పుడే సారొచ్చి చెప్పారు. అందరూ ఆ అబ్బాయి హెల్త్ కోసం మనీ డొనేట్ చేశారు. కాని నువ్వు మాత్రం గోపాల్ 70,000 డొనేట్ చేశావు అని. అది విన్న వెంటనే నేను షాక్ అయ్యా. ఆ అబ్బాయి కూడా గోపాల్ దగ్గరకు వచ్చి థాంక్యూ అన్నా అని చెప్పాడు. ఇంతలో సార్ చెప్పారు, ఇప్పుడే పేరెంట్స్ కాల్ చేశారు. మా అబ్బాయిని చూసి చాలా రోజులయింది, వస్తున్నాం అని. అది వింటూనే పరిస్థితి ఇంకా ఎమోషనల్ అయింది. అదే టైంలో అశ్విన్ గోపాల్కి కాల్ చేశాడు. నోటీస్ బోర్డ్ చూడు అని. గోపాల్ వెంటనే వెళ్ళి చూశాడు. అక్కడ అశ్విన్ ఫోటో ఉంది. గోపాల్ కాల్లో సారీరా, నా వల్ల కాలేదు, నేను వెళ్ళిపోతున్నా అని అశ్విన్ చెప్పాడు. ఆ ఫోటో కింద మై డ్రీమ్ కంప్లీటెడ్ అని ఉంది. మావా, అసలు ఇదేమిటి? పార్ట్ 12 కోసం వెయిట్ చేయి. లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ అవ్వు.